అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు రెసిపీలో రంజాన్ స్పెషల్ అయిన హరీస్ చేస్తున్నానండి. మటన్తో చేస్తే హలీం అవుతుంది, చికెన్తో చేస్తున్నాం కాబట్టి చికెన్ హరీస్ అంటారండి. చికెన్తో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత ఈ ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో. చాలా బాగుంటుంది హరీస్ అనేది, చికెన్ హరీస్. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని పప్పులన్నీ ఒకేసారి నానబెట్టేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూను కందిపప్పు, 1 టేబుల్ స్పూను ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పెసరపప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకొని నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, గుప్పెడు జీడిపప్పులు వేసి ఈ విధంగా బాగా ఒక 2-3 వాషెస్ చేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టేసుకోవాలండి. ఈ విధంగా బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. 2 అవర్స్ పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ అనేది వెలిగించుకొని ఈ విధంగా కుక్కర్ అనేది పెట్టేసేయాలి. కుక్కర్ అనేది పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేయచ్చు, 1 టేబుల్ స్పూను నెయ్యి అయినా వేయచ్చండి, మీ ఆప్షనల్ అది. ఈ విధంగా గరం మసాలా అన్నీ వేసుకోవాలి. మిరియాలు, లవంగం చెక్క, ఇంకా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసేయాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకులు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది ఫ్లేవర్ పుదీనాకు అనేది. ఆ తర్వాత ముందుగా కడిగి వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ ఇది. నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా బాగా ఒక 2-3 మినిట్స్ ఈ చికెన్ ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్పైస్నెస్ యాడ్ చేసుకోవాలి. కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ 2 టీ స్పూన్స్, 2 టీ స్పూన్స్ గరం మసాలా, చిటికెడు పసుపు అనేది వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. రుచికి సరిపడినంత కల్లు ఉప్పు అనేది వేస్తున్నాను. ముందుగా నానబెట్టేసుకున్న ఈ పప్పులన్నీ ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. వాటర్తో సహా పోసేయండి ఈ విధంగా. ఆ తర్వాత కొంచెం ఆయిల్ లాగా వస్తుంది, అవి 2 టేబుల్ స్పూన్లు పక్కన తీసి పెట్టేసేయండి, లాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న గోధుమ రవ్వ వేసుకోవాలండి. 2 అవర్స్ ముందు పప్పులని నానబెట్టిన తర్వాత ఈ గోధుమ రవ్వ కూడా నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా నానబెట్టేసుకున్న గోధుమ రవ్వని ట్రాన్స్ఫర్ చేసేయాలి కుక్కర్లోకి. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ పప్పులు, ఈ చికెన్, ఇంకా ఈ గోధుమ రవ్వ అన్నీ మిక్స్ చేసేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది వేసేసి ఈ విధంగా ఒకసారి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీంట్లో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకొని కుక్కర్కి మూత అనేది పెట్టి మూతకి విజిల్ అనేది పెట్టేసి ఒక 20 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో మంట పెట్టకూడదు, మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 20 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కుక్కర్కి విజిల్ తీసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్కి విజిల్ తీసి మూత తీసి చూస్తే ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుందండి. చికెను, ఇంకా ఈ పప్పులు, గోధుమ రవ్వ అన్నీ కలిసి ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. బాగా ఈ విధంగా కట్ట పెడితేనే ఈ విధంగా స్మాష్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా గరిటెతోనే స్మాష్ చేయండి, లేకుంటే మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకుంటూ ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ అట్లా నెయ్యి అనేది వేసుకుంటూ పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా అయిపోవాలి, అప్పుడు దాకా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి పోపు అనేది పెట్టేసుకోవాలి. పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నెయ్యిలో
వేయించుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత అదే నెయ్యి ప్యాన్లో జీడిపప్పు, ఈ విధంగా జీడిపప్పుని ఒక గుప్పెడు జీడిపప్పుని వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కూడా ఈ జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో పుదీనా ఆకుల్ని కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఈ పుదీనా కూడా. ఆ తర్వాత ఈ విధంగా హారీస్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని ఈ విధంగా వేసేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా జీడిపప్పులు కూడా వేసి గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వేడి వేడి చికెన్ హారీస్ రెడీ అండి. హరీస్ రెడీ. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.